ఫైనల్ గా అంటే మనం వైండప్ చేద్దాం. అసలు ఇన్ని వేరియంట్లు ఏంటండి? అసలు ఏదో వస్తూనే ఉన్నాయి ఒమిక్రాన్ అని, ఇప్పుడు మీరు కొన్ని నెంబర్లు చెప్పారు టెక్నికల్ గా. అసలు ఎన్ని వేరియంట్లు ఏంటి? ఇంక ఇలా దీనికి ఎండ్ లేదా? ఒకటి హర్డ్ ఇమ్యూనిటీ అండ్ సేమ్ టైం మనలో ఒక ఆ రెసిస్టెన్స్ ఇమ్యూనిటీ డెవలప్ అవ్వలేదా ఇది కరోనా తర్వాత కూడా మళ్ళీ అటాక్ చేస్తోంది అంటే? ఒకటి ఇప్పుడు ఇంక ఇది మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఎంత మేర పానిక్ అవ్వాలి? ఎలా అయినా సరే కరోనా అన్న పదమే భయంగా ఉంది. అంటే మీరు ఇన్ఫ్లుయెన్జా చూసినట్లయితే ఆల్మోస్ట్ 1915 నుంచి ఇప్పుడు 2025 వరకు ఇన్ఫ్లుయెన్జా నడుస్తూనే ఉంది. ఇన్ఫ్లుయెన్జా ఇప్పటికీ కొత్త వేరియంట్స్ వస్తున్నాయి. ప్రతి ఇయర్ ఇన్ఫ్లుయెన్జా వ్యాక్సిన్ వస్తుంది, అది వేరే వేరియంట్ కి వస్తుంది. అంటే ఇప్పుడు కూడా కొత్త వేరియంట్స్ వస్తున్నాయి, అంటే 100 ఏళ్ల తర్వాత కూడా. కాబట్టి మనకి కోవిడ్ విషయంలో కూడా కొత్త వేరియంట్స్ రావడం అనేది సహజం. కాకపోతే దీనికి ఎండ్ ఉండదు, ఏదో ఒకటి వస్తూ ఉంటుంది మ్యూటేషన్ అయ్యి. అంటే ఇప్పుడు వైరస్లు చాలా వందల వైరస్లు ఉన్నాయి. అదే విధంగా మనకి కోవిడ్ వైరస్లు కూడా వందల వైరస్లు ఉన్నా, వేల వైరస్లు ఉన్నా ఏం పెద్ద తేడా ఏం రాదు. బట్ విరులెంట్ వైరస్ స్ట్రెయిన్ ఏదన్నా వస్తే తప్ప, అంటే ప్రమాదకరమైన స్ట్రెయిన్ వస్తే తప్ప మనం ఏం భయపడాల్సిన అవసరం లేదు. కోవిడ్ లాంటివి జలుబు కలిగించే అనేక రైనో వైరస్లు కానివ్వండి, ఇన్ఫ్లుయెన్జా వైరస్లు కానివ్వండి, ఇట్లాంటివి అనేక వైరస్లు ఆల్రెడీ సర్క్యులేషన్ లో ఉన్నాయి. కోవిడ్ కూడా వాటిలో ఒకటి కిందే నడిచిపోతుంది. కాకపోతే మనకి ఎందుకంటే మనం అస్సలు హ్యూమన్ బీయింగ్స్ ఎవరు ఎక్స్పోజ్ కాలేదు కాబట్టి కోవిడ్ కి బాగా సివియర్ గా 2020లో 2021లో వచ్చింది. ఆ తర్వాత కూడా ఆల్రెడీ వచ్చిన వేరియంట్స్ లాంటి వేరియంట్స్ వస్తే అంత ప్రమాదం కాదు. ఇన్ఫ్లుయెన్జా వ్యాక్సిన్, ఇన్ఫ్లుయెన్జా వైరస్ తో కూడా కొంత మేరకు సీరియస్ అయ్యే వాళ్ళు ఇప్పటికి కూడా ఉన్నారు. ఇప్పుడు కూడా హాస్పిటల్ అడ్మిట్ అవుతున్న వాళ్ళు ఉన్నారు ఇన్ఫ్లుయెన్జాతో. కాబట్టి రేర్ గా మనకి కోవిడ్ కొత్త వేరియంట్స్ తో కూడా ప్రాబ్లం వచ్చే అవకాశం ఉంటుంది. కానీ ఇంకా కొత్త వేరియంట్స్ వచ్చినాయి అనుకోండి, ప్రమాదకరమైన వేరియంట్స్, వాటి గురించి ముందుగా అధ్యయనం చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. అయితే మీరు ఇందాక ఒక ప్రశ్న అడిగారు, మెడిసిన్స్ ఏమైనా వాడుకోవాలా, దీనికి ఎలాగా, అంటే దగ్గర ఏమైనా పెట్టుకోవాలా, కొంత ఏమైనా ప్రిపేర్నెస్ ఉండాలా? ఇప్పుడు దాకా మనకి కోవిడ్ ఉన్నప్పుడు, కోవిడ్ వచ్చిందన్న తర్వాత ఖచ్చితంగా కోవిడ్ కి పనిచేసే మెడిసిన్ అని ఉన్నది ఒకటి మనకి నిర్మాట్రావెల్ అని ఉంటుంది, ప్యాక్స్లోవిడ్ అని ఉంటాం. ఆ ప్యాక్స్లోవిడ్ మాత్రమే మనకి కోవిడ్ కి పనిచేసేది అందుబాటులో ఉంది. మోల్పునావిర్ వాడాం కానీ మోల్పునావిర్ అంతగా పనిచేయట్లేదని తెలిసింది. అదేవిధంగా ఈ ప్యాక్స్లోవిడ్ అనేది గవర్నమెంట్ గైడ్ లైన్స్ అయితే లేవు ఇప్పుడు ప్యాక్స్లోవిడ్ ఇవ్వాలి అనేది. ఎవరైతే హై రిస్క్ లో ఉంటారో, ఎవరైతే ప్రమాదకరమైన డేంజర్ లో ఉంటారో వాళ్ళు మాత్రమే ప్యాక్స్లోవిడ్ తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. అది కూడా ఇప్పుడు అవైలబిలిటీ చెక్ చేయాలి, చాలా రోజులు అయిపోయింది కాబట్టి అసలు ఎవరు. ఇప్పుడు జస్ట్ మనకి ఏమైనా సిమ్టమ్స్ అనిపిస్తే ఇమీడియట్ ఆర్టీపీసీఆర్ టెస్ట్ ఏనండి? ఇమ్మీడియట్ గా ఆర్టీపీసీఆర్ టెస్ట్ కొంచెం జలుబు చేయగానే అందరూ చేయించుకోవాల్సిన అవసరం లేదండి. 1 or 2 days ఆగి మామూలుగా జలుబు తగ్గిపోతే పర్వాలేదు, తగ్గకపోతే ఒకసారి టెస్ట్ చేయించుకోవచ్చు ఆర్టీపీసీఆర్, అంతే తప్ప అందరూ టెస్ట్ చేసుకోరు. కాకపోతే జలుబు చేసిన వాళ్ళు ఆ జలుబును మిగతా వాళ్ళకి అంటించకుండా కొంచెం జాగ్రత్తలు తీసుకుంటే చాలు. ఎందుకంటే ప్రతి జలుబుని మనం కోవిడ్ కింద భావించి టెస్టులు చేసుకుంటా పోలేము. అన్ని వేల టెస్టులు, అన్ని లక్షల టెస్టులు చేసే అవకాశం లేదు. కాబట్టి 1 or 2 days లో తగ్గిపోతే జలుబు, దాన్ని ఏం పట్టించుకోవద్దు. కానీ అది డిసీజ్ తీవ్రత పెరుగుతూ ఉందంటే ఒకసారి ఆర్టీపీసీఆర్ చేసుకోవాలి. ఇంతకు ముందు చెప్పినవి ఒక్కసారి మనం గుర్తు చేసుకుంటే కనుక లక్షణాల్లో జలుబు దగ్గుతో పాటుగా వాసన పోవడం, ఇలాంటి లక్షణాలు కోవిడ్ కి కొంచెం పెక్యులర్ గా ఉండేవి. అయితే ఇప్పుడు వస్తున్న వేరియంట్ తో వాసన పోవడం అంత ఎక్కువగా కనపట్లేదు. కాబట్టి మీకు కోవిడ్ అనే అనుమానం ఉంటే ఒకసారి చెక్ చేయించుకున్న తర్వాత మనం ఇంతకు ముందు చూసుకున్నట్టుగా ఆక్సిజన్ లెవెల్స్ ఏమైనా తగ్గుతున్నాయా, ఆయాసం ఏమైనా వస్తుందా అనే విషయాలను జాగ్రత్తగా మానిటర్ చేసుకుంటూ, ఒకవేళ అట్లా జరుగుతున్నట్లయితే